యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ వారం రోజులు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పావు. అంత సంతోషంగా ఉన్నప్పుడు వారంలో ఒక క్షణమైనా నీతో కలిసి బతకాలన్న ఆలోచన తనలో రాలేదు అంటే మీ ఇద్దరి మధ్య ఆ ఎఫెక్షన్ లేదనే కదా అర్థం. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటేనే ఆనందం. ఒక్కరు ఆనందంగా ఉంటే ప్రయోజనం ఏముంది? ఇంకా ఆలోచించడానికి ఏముంది? అటు మీ భర్త మీరిద్దరూ డిస్టర్బెన్స్ చేసుకునే కంటే మీ భర్తలాగే మీరు కూడా మీ నిర్ణయాన్ని క్లియర్గా చెప్తే జడ్జి గారు తీర్పిచ్చేస్తారు. యువర్ ఆనర్, నా క్లయింట్ తన అభిప్రాయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. కాదని చెప్పడానికి శ్రీవల్లి దగ్గర కూడా ఏ ఆధారం లేదని ఆవిడని చూస్తేనే అర్థమవుతుంది. కోర్టు వారి సమయాన్ని వృధా చేసుకోకుండా ఇద్దరికి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వద్దని చెప్పవే, ఆ విడాకులు నాకు వద్దు అని చెప్పవే. చివరిగా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలి, చాలా చెప్పాలి. ఈ వారం రోజులు నా బతుకు చెప్పాలి. కళ్ళ ముంగట ఆయనుంటే ఆనందం చెప్పాలి. ఆయన అంటే నాకెంత ప్రాణమో చెప్పాలి. ఆయనతోటి గడిపిన ప్రతి నిమిషం మీకు లెక్క కట్టి చెప్పాలి. 7 రోజులు 168 గంటలు 10,080 6,04,800 సెకండ్లు. అందులో ప్రతి సెకండ్ నేను ఆయనతోనే ఉన్నా. ఆయన గురించి సోంచాయించిన, ఆయన పక్కనున్నా. ప్రతి సెకండ్ ఏడు కలిసిపోతా అని లెక్కలు పెట్టుకుంటూ గడిపిన. కోటకాడి నుంచి ఇంటికి పోయిన వాకిట్ల కొత్త చెడు. ఆయన కళ్ళల్లో ప్రేమ చూసిన, ఆయన గుండె చప్పుడిన్నా, ఆయనతోటి కలిసున్నా, కలిసి ఒకే గదిలో వండుకున్నా. అబ్బో, రోజులు ఎట్ల గడపాల్లో రాసి పెట్టుకున్నా. రోజు రోజు కాలంలో కలిసిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్తున్నా కదా అని సంబరపడిన. రానన్నా పూజల కూసోబెట్టిన. కలిసి ఆ అమ్మకి కుంకుమార్చన చేసిన. పసుపు కుంకుమ కింద పడితే గాబరపడిన. అన్నిటికీ ఆ అమ్ముంది కదా అని ధైర్యం చెప్పుకున్నా. మీ అందరికీ అది 7 రోజులైతే నాకది 7 జన్మల ఆనందం. నాకు ఆయన కావాలి. నా బతుకంతా ఆయనతోనే ఉండాలి. ఆయనతోనే ఉంటా, ఆయనతోనే ఉంటా. ఆపో ఆపో ఆపో.
గదిలో చాట్ రాసినట్టు జరిగింది రాసి పెట్టుకుని నీ సంతోషం గురించి గొప్పగా చెప్పినందువల్ల ఇక్కడ ఎవ్వరి మనసు కరగదు. మంచితనం ముసుగేసుకొని బతుకుతున్నావు నువ్వు. ఆ ముసుగు తీసేస్తే నువ్వేంటో నాకు తెలుసు. ఆ బాధలో నుంచే సంతోషాన్ని ఏరుకోవాలంటే ఆ బాధని భరించడానికి నేను సిద్ధంగా లేను. మేడం, తను నాకు వద్దు వద్దు వద్దు. వద్దు మేడం, వద్దు. వాళ్ళిద్దరిని విడదీయొద్దు. మీరేం చెప్పదలుచుకున్నా బోన్లో నిలబడి చెప్పండి. అమ్మా, మా శ్రీవల్లి బంగారం. అది మా సామ్రాట్కి అర్థం కావటం లేదు. భర్తను అంతగా ప్రేమించిన దానికి సామ్రాట్ని దూరం చెయ్యొద్దమ్మా. నేను పెద్ద తమ్ముని అయినా మా శ్రీవల్లికి నేను అమ్మలాంటిదాన్నమ్మా. కుటుంబ సభ్యులు ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? జడ్జి గారు, రండి, వచ్చి బోన్లో నిలబడి మాట్లాడండి. నమస్కారం. జడ్జి గారు, వీడికి పెదనాన్న నేను. తన నటనకి పడిపోయి నా భార్య, నా మరదలు, మా ఇంట్లో వాళ్ళందరూ తను మంచిది అని చెప్పొచ్చు. ఇంట్లో అందరి కోసం, న్యాయస్థానం మీద గౌరవంతో, మీకోసం శ్రీవల్లితో మంచిగా ఉన్నా నా దగ్గర బాధపడ్డాడు. ఏంటి పెదనాన్న నాకు నరకం అని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ టెన్షన్తో నేనేమైపోతానోనని భయపడుతుంటే నా తమ్ముడు బిడ్డ ఏమైపోతాడో అని భయపడినా నాకు తెలుసు ఆ శ్రీవల్లి ఆనందం వెనక వీడు ఎంత నరకం అనుభవించాడో. తనతో కలుసున్నా, కలిసి తిన్నా, పూజ చేసినా అన్ని మనసు చంపుకొని చేశాడే కానీ తన మీద ప్రేమతో కాదు. మీ ముందు ఎక్కడ దోష అవుతానోనన్న భయంతో చేశాడు. శ్రీవల్లి చెప్పేదంతా అబద్ధం అమ్మా. తన ప్రేమ మోసం. ఆపుతావా నిప్పు మామా? ఏంది నేను చేసిన మోసం? ఆయన మీద నాకు ప్రేమ లేకుండానే, ఆయన బొత్తన్న ఆయన ఇంటికి వచ్చిన్నా, ఆయన మీద ప్రేమ లేకుండానే యాక్సిడెంట్ అయినప్పుడు సేవలు చేసినా, ఏం తెలియకుండా ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు? ఆపమ్మా ఆపు. చెప్పనివ్వు ఆయన్ని. ఎందుకంత ఆవేశం? పెద్ద ఆయన్ని కొట్టేస్తావా ఏంటి? వాడు ఎందుకు ఈ బ్రతుకాన్ని చావబోతే నేనే ఆపానమ్మా. ఇంకా బలవంతంగా వాడికి శ్రీవల్లిని కట్టబెట్టాలని చూస్తే రేపు నా తమ్ముడు కొడుకు ఏం జరిగినా ఈ కోర్టు వారే బాధ్యత వహించాలి. వీడు రోజు 100 పనుల మీద తిరుగుతుంటాడు. వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది చాలక శ్రీవల్లి ఆలోచనలతో వీడు డిస్టర్బ్ అయి కారులో వెళ్ళేటప్పుడు జరగనంది ఏదైనా జరిగితే వీడి ప్రాణానికి బాధ్యత ఎవరిదమ్మా? మీరిచ్చే తీర్పు వీడి ప్రాణాన్ని నిలబెట్టేలా చూడండమ్మా. మాకు మా బిడ్డని దూరం చేసే తీర్పు ఇవ్వకండమ్మా. మా వాడితో ఆ అమ్మాయి ఉంటే వీడి జీవితం సర్వనాశనం. అంతే. ఉంటారమ్మా.
కోర్ట్ ఈజ్ అర్జెంట్. 10 నిమిషాల పాటు విరామం తీసుకుందాం. ఏంట్రా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? రే, అది బంగారం రా. అలాంటి అమ్మాయిని దూరం చేసుకోవద్దురా. నువ్వు మోసం చేసావంటున్నా ఏ విషయంలో తన తప్పు లేదురా. నీకు తప్పుగా కనిపించింది నాకు తప్పుగా కనిపిస్తుంది. ఎలారా కనిపిస్తుంది? నీ చెల్లెల కోసం నింద తన భరించటం తప్ప, నీ కోసం వేషం మార్చి నీ కళ్ళ ముందు ఉండాలి అనుకోవడం తప్ప, నీకు ఆరోగ్యం బాగోలేకపోతే కనీసం నువ్వు నిలబడలేకపోతే నాకంటే ఎక్కువగా చూసుకుంది కదరా. అలాంటి దాన్ని దూరం చేసుకోవాలని నీకు ఎలా అనిపించిందిరా? రే, వద్దురా, వద్దు. నా మాట వినరా. నీ నిర్ణయం మార్చుకోరా. మన ఇంటి మహాలక్ష్మిని నీ చేతులతో నువ్వే బయటికి నెట్టద్దురా. నానా, ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో నాన్నా. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఎవరేం చెప్పినా శ్రీవల్లి నాకొద్దు. సారీరా, సారీరా. నువ్వు అన్న మాటకి తట్టుకోలేకే నేను మీ చేయి చేసుకున్నాను రా. నన్ను క్షమించరా, నన్ను క్షమించరా, నన్ను క్షమించరా, క్షమించు. ఇదమ్మా, ఇదే ఆ శ్రీవల్లి మాయ. ఇందుకే వద్దంటున్నాను. రే రే, వద్దురా సామ్రాట్. ఏందత్తమ్మా, ఏందిది? నా కోసం ఆయన మీద చేయి చేసుకున్నావా? ఏం చేయనమ్మా, నా కర్మ, నా కర్మిది. ఏ జన్మలో ఏం పాపం చేశానో నా బిడ్డ ఇలా తయారయ్యాడు. వాణ్ణి కన్నాను గాని వాడి రాతని కనలేదు కదమ్మా. నిజంగా నువ్వు వాడి వల్ల బాధపడతావని, కోర్టు మెట్లు ఎక్కుతావని తెలుసుంటే వాడితో పెళ్లి చేసి నీ గొంతు కోసేదాన్ని కాదమ్మా, కాదు. ఇలా బాధ పెట్టేదాన్ని కాదమ్మా, కాదు. అత్తమ్మా, ఏం కాదు. ఆ దేవుడున్నాడు, అంత మంచిగానే జరుగుద్ది. నా కోసం మీరు బాధపడింది చాలు. ఊకొని రత్తమ్మా, ఊకొని రత్తమ్మా. పది నిమిషాల విరామం మీకోసమే ఇచ్చింది. ఏం నిర్ణయం తీసుకున్నారు? నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. యువర్ ఆనర్, నా క్లయింట్ అంత కరాఖండిగా నేను కలిసి ఉండలేను, నాకు విడాకులు కావాలి అంటున్నాడు. వారి పెదనాన్నగారు చెప్పిన మాటల్ని కూడా దృష్టిలో ఉంచుకొని మానసిక వేదనతో అతను తన కుటుంబానికి కూడా దూరం అయ్యే పరిస్థితి రాకుండా కోర్టు వారు వీరిరువురికి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? విడాకులు ఇచ్చేయండి మేడం. శ్రీవల్లి, పిచ్చి పట్టిందా నీకు? వాడంటే ఇష్టం ఉందని, వాడిష్టాన్ని నువ్వు ఇష్టపడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? వద్దు తల్లి, వద్దు, వద్దు.
వాడు లేకుండా నువ్వు బ్రతకలేవు. వాడు విడాకులు తీసుకుని సంతోషంగా ఉంటాడు, కానీ నువ్వు దూరంగా బ్రతకగలవా? తల్లి, వాడు దూరమైన మరుక్షణం నువ్వు ప్రాణాలతో ఉండవని నాకు తెలుసమ్మా, తెలుసు. శ్రీవల్లి విడాకులొద్దని చెప్పు, చెప్పు, చెప్పు. ఆర్డర్, ఆర్డర్. ఏమండి, చూడండి, ఇచ్చేయండి. నా భర్త కోరుకున్నట్టే విడాకులు ఇచ్చేయండి. ఏమండి, అయ్యో, కోర్టులో దానికదే శిక్ష విధించుకుంటుందండి. అయ్యో, చివరిగా నాదొక్కటే కోరిక. చెప్పమ్మా. ఆయన అడిగినట్లే విడాకులు ఇయ్యండి. కానీ ఏ మండపంలో, ఏ మంది ముంగట, ఏ వేద మంత్రాల సాక్షిగా నా మెళ్ళ తాళి కట్టిండ్రో అదే మండపంలో, అదే మంది ముంగట, అదే వేద మంత్రాల సాక్షిగా నా మెళ్ళో ఆయన వేసిన 3 ముళ్ళని ఆయన ఇప్పాలే. ఏమా, సినిమాలు బాగా చూస్తావా? ఇది కోర్టు. అలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి. ఇది జీవితం. ఇక్కడ చట్టం, న్యాయం ఉంటాయి. అలాంటివన్నీ ఇక్కడ కుదరవు. ఎందుకు కుదరదు లాయర్ గారు? జీవితాలకి దగ్గరగా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. సినిమాల్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. యువర్ ఆనర్, నా క్లయింట్ సామ్రాట్ అడిగినట్లుగానే విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంది. మరి తన చివరి కోరిక అన్నప్పుడు మానవతా దృక్పథంతో తన కోరికని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆమెతో అతను బ్రతకలేనని వారం గడివిచ్చినా, తల్లి బాధపడినా, ఎవరు చెప్పినా వినకుండా విడిపోవాలని ఆశపడుతున్నా అతను కట్టిన తాళిని తీస్తాడు, వేసిన 3 ముళ్ళని విప్పేస్తాడు. ఇది సినిమానా జీవితం అనేది పక్కన పెడితే చనిపోయే వాళ్ళ చివరి కోరిక తీరుస్తాం. అలాగే కలలుగన్న కాపురం నుంచి విడిపోవడం కూడా చావుతో సమానమే. అందుకే ఆ అమ్మాయి కోరిన కోరిక తప్పుగా నాకు అనిపించడం లేదు. నువ్వు వేసిన 3 ముళ్ళు తను కోరుకున్నట్లుగానే విప్పేస్తావా? విప్పుతాను. తప్పురా, తప్పు. ఈ పాపమ్మని కోరికే పోదురా. నా మాట విను, నా మాట విను. సామ్రాట్, దండం పెడతాను నీకు. నా మాట విను. ఆర్డర్, ఆర్డర్. ఈ కోర్టుకి ఎన్నో కేసులు వచ్చాయి. ఈ కేసు, ఈ తీర్పు రిజర్వ్ చేయబడతాయి. భార్య వద్దనుకునే భర్త, కోడలు కావాలనుకునే అత్త, అయినా చివరికి భర్త కోరికే తీరింది. కానీ శ్రీవల్లి కోరుకున్న కోరికని మానవతా దృక్పథంతో అది తన చివరి కోరికగా భావించి ఎక్కడ ఎవరి సమక్షంలో శ్రీవల్లి మెడలో తాళి కట్టాడో అక్కడే
అందరి బంధువుల ముందు ఆమె మెడలో తాళి తీసిన తర్వాత విడాకులు మంజూరు చేయాలని తీర్పు ఇవ్వడమైనది.